శివాయ గురవే నమః. 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 శివాయ గురవే. అమ్మ ఆనందాలకి అవధి, అంటే ఆవిడ దగ్గర ఆనందానికి అవధి లేదు. మీ యొక్క ఆనందానికి ఆవిడే. అసలైన ఆనందం మీరు పొందాలి అన్నా, ఆ ఆనందం నిలవాలి అన్నా అమ్మ తప్ప ఎవరు. ఆవిడే ఇవ్వగలుగుతుంది ఆ ఆనందాన్ని. మీ అంతటా మీరు అది పొందలేరు అని, అంటే అమ్మ అనుగ్రహం కావాలి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని పొందగలుగుతారు. ఆ ఆనందం లభించినప్పుడే పుష్టి, అంటే కేవలం ఆరోగ్యం అని కాదు, తృప్తి అనేది కూడా ఆ పుష్టిలోనే ఉంటుంది. నాకు ఏ లోటు లేదు, వాడికి ఏవో ఉండకపోవచ్చు కూడా, సరిపడనంత ఉండకపోవచ్చు కూడా. సరిపడనా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరి లెక్క. కొంతమందికి కొన్ని అధికంగా ఉంటేనే ఉన్నట్టు, ఇలా రకరకాలుగా ఉంటాయి జీవుడి భావనలు. కాబట్టి ఇక్కడ ఆ పుష్టి అనేది అర్థం ఏమిటి అంటే, వాడికి ఎక్కడా కూడా, అంటే ఈ అమ్మ భక్తుడు కూడా వాడికే ఆ పుష్టి అనేది ఉంటుంది. వాడు ఎక్కడా కూడా తనకి ఏదో లోటు ఉందని ఎప్పుడు భావించడు. ఎందుకంటే వాడికి అమ్మ ఉంది, నాకు అమ్మ ఉంది ఇంకేమిటంటాడు. చాలా అమ్ముంటే అన్ని ఉన్నట్టు ఈ భావం దృఢంగా ఉండి అదే ఆచరణలో ఉంటాడు. వాడు ఎప్పుడు పుష్టిగానే ఉంటాడు. కాబట్టి అమ్మ ఆ పుష్టి అనే భావం కూడా ఆవిడే ఇవ్వగలుగుతుంది. ఆవిడ ఉంది అంటే అవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి కేవలం ఆరోగ్యమే అని మనం భావించాలి. లోటు లేనితనం అన్నీ ఉన్నాయి అంతే. అది దేహానికా వ్యవహారానికా అనవసరం, ఎక్కడా లోటు లేదు. అన్ని ఆ పరబ్రహ్మం చూసుకుంటుంది, లేదా దైవం చూసుకుంటుంది అన్న ప్రగాఢ విశ్వాసమే పుష్టి. పురాతన అజో నిత్య శాశ్వతో ఎం పురాణ. పరమేశ్వరి సృష్టికి పూర్వమే ఉన్నది, సృష్టికి మూలముగా ప్రథమముగా ఉన్నది. కాబట్టి పురాతన, సర్వమునకు ఆదిభూతం, సృష్టించబడిన అన్నిటికీ పురాతనమైనది. కాలేన పరిచిన్నత్వాత్ పురా భవతి ఇది పురాతన. కాలముచే బాధింపబడక త్రికాలములందునూ ఉంటుంది కాబట్టి పురాతన. కాబట్టి సృష్టికి పూర్వము ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పినట్టుగా బ్రహ్మాండంలో ఉంది, బ్రహ్మాండానికి ఆవలా ఉంది, బ్రహ్మాండంలోని సమస్తములోనూ ఉన్నది. ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అనేది ఎలా అయితే వస్తుంది. ఇది అంత. అందుకే అక్కడ మనకి ఆ ప్రహ్లాదుడు అప్పుడు స్తంభం నుంచి కూడా వచ్చారు. ఎక్కడా కూడా వేదము మనని తప్పుదోవ పట్టించదు. ఒక మాట అది చెప్పింది అంటే అది పరమ సత్యం. వేదం వేరు, ఈ యొక్క సృష్టికి కారణమైన వాడు వేరు, నువ్వు ఆరాధించే దైవం వేరు కాదు. అన్ని సర్వసమర్థత కలిగినవే, నువ్వు ఏ విధంగా ఆరాధించినావు. ఇక్కడ ఈ జీవుడి యొక్క ఆ అఖండ విశ్వాసమే అసలేదు. వాడు నేను అనకుండా ఈ నేనుకి మూల కారణమే అది. కాబట్టి ఇక నాకు సందేహం ఎందుకు అని వాడు సుమ్మయిరుగా ఉన్నాడు. ఒక వృక్షానికి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తాడు, ఎందుకంటే మూలం అక్కడే ఉండదు. అక్కడ అది సరిగా ఉంటే ఆ పైన అంతా చక్కగా ఉంది. కాబట్టి మూలమైన పరబ్రహ్మమేందు నీకు విశ్వాసం ఉంటే ఈ బాహ్యంగా కనబడే వ్యవహారం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది.
ఎక్కడికో వెళ్ళక్కర్లా ఉదాహరణలు, ఇది చాలు. అందరిళ్లలో చెట్లు ఉండే ఉంటాయి, అంత తెలియని వాళ్ళు ఎవరు లేరుగా. సో వేరుకి మనం వేస్తాం. వేరు వేసినా కూడా ఎక్కడ వేస్తారు? వేరు దగ్గరే వేస్తారు. ఏదో ఇండోర్ ప్లాంట్స్ పైన ఉంటే ఏదో ఆకులు మట్టి పడితే తుడుచుకుంటారు అంతే తప్ప ఆకులను నీళ్ళలో ముంచిన ఆకులకు పొయ్యరు. అంటే మూలము ప్రధానమైనది. కాబట్టి నీ యొక్క ఈ మానవ జీవితానికనంటే నీ యొక్క ఈ శరీర ఆకృతికి మూలము ఆ పరబ్రహ్మ, నువ్వు ఆరాధించే దైవం. అన్నిటికీ ఆవిడే అనేది కూడా తెలిసింది. తెలియనప్పుడు సంగతి మాట్లాడదు, ఎందుకంటే అప్పుడు తెలియదు ఏం చేశారో అవన్నీ అనవసరం అంది ఆవిడ. అవన్నీ నేను క్యాలిక్యులేట్ చెయ్యనురా, వాటి గురించి వదిలేయి. తెలిసిన తర్వాత నువ్వేం చేస్తున్నావో అదే అసలేంటి అని, అదే ముఖ్యం. తెలిసి బురదలో కాలేస్తే ఏమంటారండి? కళ్ళు కనపట్టలేదా అంటారు, తిడతారు. కాబట్టి తెలియక ముందు వేరే విషయం, ఏదో మయ సభలాగా. కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి మూలాన్ని పట్టుకుంటే చాలు, ఏది అక్కర్లేదు. అందుకని అమ్మ యొక్క పాదాలే నీకు సర్వం అండి. నువ్వు పై వరకు కూడా అక్కర్లేదురా, వంగి ఆ పాదాలకు నమస్కరించు చాలు, సర్వము నీకు సమకూరుతుంది. అందుకే ఆవిడ ఇంకా అభయము అవన్నీ పెట్టుకోలేదు, ముద్రలు పెట్టలేదు ఆవిడ, ఎందుకంటే అంత అక్కర్లేదు. ఆవిడ కాలు గోడే ఎంత ప్రకాశవంతమది చెప్పి చాలు. ఆవిడ పాదాలను శరణు వేడితే, అమ్మా నీవు తప్ప అన్య శరణము లేదు అంటే చాలు. ఇంకా ఆ విధంగా నడుచుకోవాలి, అదేం పెద్ద కష్టమైంది కాదు. సుమ్మయ్యరు అన్నాడు ఆయన, ఒట్టిగా ఎందుకంటాడంటే ఆయన నోరు మూసు కూర్చొని. ఏది వ్యవహారం అది చేస్తూనే వెళ్ళు, ధర్మంగా ఉన్నావా లేదు. నీకు ఆ స్ఫురణ శక్తి అన్ని ఆవిడ చేత, ప్రయత్నం కూడా ఆవిడే చేయిస్తుంది. ఒక్క దైవం గురించే ప్రయత్నమే నువ్వు చేయి, ఎందుకంటే ఆవిడ ఇచ్చింది కాబట్టి. వాటిని నువ్వు అనవసరంగా వృధా చేయకుండా ఆ ఇంద్రియాలతో, అందుకే మనస వాచ కర్మణ, నోరు నవ్వంగా హరికీర్తింపగలేదు ఇలా. కాబట్టి వాటితోటి నువ్వు ఇది చెయ్యి, వ్యవహారం ఆవిడ చూసుకో, ఏం సందేహం. ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించి పోషిస్తూ ఎన్నో చేస్తుంది ఆవిడికి, నువ్వు లెక్క ఏమిటి? అయ్యో నాలాంటి వాళ్ళు 3 మంది ఉన్నారు కదండి, అట్లీస్ట్ నా పని నేను చేసుకుంటే మిగతా వాళ్ళకి ఎంత హాస్యాస్పదండి, మూర్ఖత్వం కదా. అందరిలోనూ ఉండే ఆవిడ లేని ప్రదేశం లేదని చెప్తున్నప్పుడు, అందుకనే పురాతన, నీకన్నా ముందే ఉందిరా, నీకు అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు అని అంటారు కదా, నీ సంగతి ఆవిడ తెలియపోవటం. ఎందుకంటే నీలోనూ ఉంది. ఒక చీమలో అత్యంత సూక్ష్మ క్రిములలో కూడా ఆవిడే ఉంది. ఇంకా ఆవిడకి నువ్వు ఏమిటయ్యా ఇచ్చేది భరోసా? నీకుండాలి భరోసా. కాబట్టి మూలమైన ఆ పరబ్రహ్మం యందు నువ్వు ఆ యొక్క సడలని విశ్వాసం పెట్టుకో చాలు, ఇంకేం అక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నీ చేత అన్ని చేసి నువ్వు ఆ సడలింపు లేని విశ్వాసం పెట్టుకుని హాయిగా ఉండి ఆ ధర్మాన్ని కూడా నీ చేత ఆచరింప చేస్తున్నారు. మీకు అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు నేను తప్పు చేస్తున్నాను అని, ఆ లోపల నుంచి ఒక స్ఫురణ వస్తూ ఉంటుంది కదా, ఇలా చెయ్యకూడదు అని, లేదా గురువు గారు తిడతారని, ఏవేవన్నీ చెప్తూ ఉంటారు కదా, మీరు చెప్పినవే. మరి అదంతా ఏమిటండి? కాబట్టి దానిని విని అది చెయ్యకుండా ఉంటే చాలు. కొన్నాళ్ళకి అసలు అట్లాంటి అనిపించని, ఎందుకంటే మీ చేత అసలు అధర్మమే చేయించదు. అంటే అమ్మ పురాతన కాలము చే బాధించబడదు. కాబట్టి నువ్వు పోయావు కాబట్టి అమ్మాయి నాతో పాటు ఆవిడ పోతుంది, అరే నువ్వు ఎలా బతుకుతావని అనడానికి లేదు. పురాతన పూజ్య మహత్య, అంటే మహాత్మాతిశయం, అత్యంత మహిమ కలదు, అతిశయంగా ఉంది ఆవిడ కలది. సృష్టికి అంతటికి నీ ప్రథమ సృష్టి, దేవ యక్ష గంధర్వ అప్సర రాక్షస మనుష్యాదులందరి చేత పూజించబడుతుంది. కాబట్టి పరమేశ్వరి పూజ్య. ఆవిడ మాహాత్మ్యం, మాహాత్మ్యం అంటారు మామూలుగా, కరెక్ట్ వర్డ్ మాహాత్మ్యం, తాకి మాకి ఆవిడ మాహాత్మ్యం. అతిశయంగా ఉంది, అతిగా ఉంది ఆవిడ. ఏదో మామూలుగా లేదు, ఏదో కొంచెం గొప్పవాళ్ళేంటి అది ఇది అని చెప్పడానికి లేదు, ఒట్టిగా మామూలుగా అనడానికి లేదు. అంటే నువ్వు అసలు చెప్పడానికి వీలు లేనంత మాహాత్మ్యం కలిగి ఉన్నది, నువ్వు చెప్పలేవు.
ఎక్కడైతే మాట ఆగిపోతుందో అదే పరబ్రహ్మ తత్వం అన్నారు. అలాగే ఆవిడ మా గొప్పదనం అందప్పుడు మహాత్మ్యాన్ని వర్ణించడానికో ఇంకో దానికో అంటే కొలత నువ్వు చెయ్యలేవు, కొలమానం లేదు. అందరి చేత ఆవిడే పూజించారు. ఎందుకంటే వీళ్ళనే కదా మీరు కోరికలు తీర్చడానికి పట్టుకుంటారు. సేవ, యక్ష, గంధర్వ, కిన్నెరు ఇవందరూ కూడా ఆ పైన ఊర్ధ్వలోకాల్లో ఉంటారని కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ రాక్షసులు చెడ్డవాళ్ళు కూడా ఆవిడనే ఆరాధిస్తారు. ఎవరి భక్తి వాళ్ళది కదండి, వాడు చేసేదాన్ని బట్టి. అందుకనే తన భక్తులకు ఎవరు ఎలా పట్టుకుంటే వారిని అలా అనుగ్రహిస్తారు. అందరి చేత ఆవిడే పూజించబడతారు. పరబ్రహ్మము నిర్గుణము, నిర్ధర్మకము కావున ఐహికాభిలాషులచే ఉపాస్యము కాజాలదు. అందుచే గుణసహిత పరమేశ్వరియే పూజనీయం. ఐహికం ఈ అభిలాషులచే ఉపాస్యము కాదా. వాళ్ళు ఏం ఉపాసిస్తారంటే వాడికి ఎంతసేపు బయట ప్రపంచం. వాడు ఉపాసించాడు, కోరుకుంటాడు అంతే. నాకు అది కావాలి, ఇది కావాలి, దీనికి ఈ పూజ, దానికి ఆ పూజ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఏదో చేస్తాడు. ఉపాసన అంటే ఏమిటి? మనసు లగ్నం అవ్వటం ఉపాసన. గుణాతీత తత్వమే ఉపాసన అంటే. సర్వకాల సర్వావస్థలు ఏంటి వాడు అమ్మ దగ్గరే ఉంటాడు. ఉపాసన అంటే తెలుసు కదా, సమీపంలోనే ఉంటాడు. ఆసనం కంటే అక్కడ కూర్చుని ఉంటాడు. వాడికి అన్యం గోచరించదు, కేవలం అమ్మే. పిల్లవాడు చంటిపిల్లాడు అంటే, చంటిపిల్లాడు అంటే కాస్త కూర్చోగలిగిన వాడు ఏదో అన్నాడు, ముక్కొని పడుకున్న పిల్లాడు. తల్లి కనపడుతూ ఉంటే వాడు ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. ఆ తల్లి కనపడకపోతే వాడు దిక్కులు చూసి అరుస్తాడు. కనపడుతూ ఉంటే వాడు ఆనందంగా ఆడు. అలాగే ఉపాసకుడికి ఎప్పుడు ఆ తల్లి ఎలా ఉంటాయి. వాడిలో ఎప్పుడు కూడా తల్లి లేదు అన్న భావన ఎదురుకుంటా కానీ పక్కన కానీ వాడికి ఉండదు. అంతటి ఉపాసన అంటే అది. అందువల్ల పరబ్రహ్మము ఈ యొక్క నిర్గుణము, అది గుణాలు లేనిది కాబట్టి దాన్ని ఈ మామూలు మానవుడు ఉపాసించడం కష్టం. అంటే ఈ బాహ్య ప్రపంచ కోరికలు ఉన్నవాడు. అందుకనే గుణసహితకు పరమేశ్వరి పూజలు. గుణసహితకు అంటే మీరు అదేదో ఆవిడ గుణాలు ఉన్నాయి అనుకోకండి. అంటే ఒక రూపం పొంది వచ్చి వాడి చేత ఆరాధించబడుతుంది కాబట్టి అక్కడ గుణసహిత అన్నారు. అంత మాత్రాన ఆవిడకేవో వేరే గుణాలు, నీకున్న గుణాలు ఆవిడకున్నాయని కాదట. నీలో ఉన్నది ఆవిడే కదా. అందువల్ల ఎవరు గుణాతీతులు అవుతారో వారిని లోకం పూజిస్తుంది. కాబట్టి ఒక రూపం పొందొచ్చింది. నువ్వు అడిగిన కోరికలు ఎప్పుడైతే నువ్వు అమ్మా, భక్తుల్లో మనం అన్నాం కదా స్టేజెస్ ఉంటాయి. నాకు ఇది కావాలి అని అన్నప్పుడు ఆవిడ ఏం మాట్లాడదు, చేస్తుందంటే నీ అకౌంట్ లో ఉంటేనే. రకరకాలండి ఇందులో. ఇట్లా అని మనం చెప్పడానికి చాలా కష్టం. వాడి బుద్ధి ఎలా ఉంటుంది, ఒక్కొక్కడి జీవుడు యొక్క బుద్ధి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. వాడు కోరుకునే విధానంలో కూడా తేడా. రకరకాలుగా ఈ భక్తుడి యొక్క కోరికలు. కాబట్టి దానికి అనుగుణంగా అనండి, వాడి అకౌంట్ అనండి, ఏదన్నా అనండి, చేస్తుంది కాబట్టి గుణసహిత అన్నారు. మళ్ళీ రావణాసుడిని తీసుకున్నా, రావణాసుడు ఆరాధించాడు, అప్పుడు అన్యం లేకుండా వాడు ఆరాధించాడు కాబట్టి వాడి కోరిక ఆయన. అందులో కూడా ఏం చెప్పాడు, మరణం సహజం రా, కాబట్టి నీకు మరణం లేకుండా నేను ఇవ్వలేను అన్నాను. కాబట్టి ఏదో ఒకరి చేత అని చెప్పు, అప్పుడు ఇస్తాను. పుట్టిన తర్వాత అందరూ మరణించవలసిందే, చావు లేకుండా నీకు ఇవ్వటం కష్టం అన్నాడు. ఎందుకంటే వాడు కోరాడు, తత్వం చెప్పలేదు ఆయన కూర్చుని. అన్య శరణము లేదు అన్న ప్రహ్లాదుడికి చెప్పాడు. ప్రహ్లాదుడు కూడా రాక్షస వంశంలో పుట్టినవాడు. కానీ ప్రహ్లాదుడు ఏం కోరుకున్నాడు, స్వామి నీవే శరణం, నాకు నీవు తప్ప అన్యం లేదు. అందుకని అతనికి అద్వైత బోధ చేశాడు. అంటే మరణం లేకుండా చేశాడు, బ్రహ్మత్వాన్ని ప్రసాదించాడు. రావణాసుడు ఏమన్నాడు, మరణం లేకుండా అన్నాడు అంతే తప్ప స్వామి నువ్వు కావాలని. అలాగే తల్లి కోరిందను అహంకరించాడు. కైలాసాన్ని పెకిలించడం నాకు పెద్ద పని ఏమిటన్నా, నాకు ఇంత బలం ఉంది, నాకు వరం ఉంది అన్న. అది అణిచాడా లేదా అంటే అక్కడ తన యొక్క మాహాత్మ్యం అనండి, గుణం అనండి చూపించాడు కదా. మంచి గుణం అది. ఇక్కడ గుణములు అనగానే మనకి ఎప్పుడు వాడి గుణమే అంత అనగానే వ్యంగ్యం వస్తూ ఉంటుంది గుణము అన్నప్పుడు. ఇక్కడ గుణము అన్నప్పుడు ప్రతిసారి మనం అట్లా నెగిటివ్ తీసుకోకర్లేదు, మంచి.
ఆ విధంగా అమ్మ గుణసహితయగు పరమేశ్వరి పూజిస్తుంది. గుణసహితమై దృశ్యమానమగు సర్వమును పరమేశ్వరి యొక్క అంశ లేశమే అగుట, ఏ మూర్తిని ఏ నామముగా ఉపాసించినను పరమేశ్వరి పూజయే. సర్వ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చది అన్న. కేశవం అంటే అందరూ, ఒక్క విష్ణుమూర్తి అనడానికి లేదు. వాళ్ళలో అభేదం మనం ముందే చెప్పుకున్నాం, చాలా సార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఎవరిని ఏ విధంగా ఏ మూర్తితో ఏ నామంగా మీరు అర్చించినా ఆవిడ దగ్గరికి ఉపాసించిన అందును ఏదో ఏకగుణ ప్రధానులకు త్రిమూర్తి ఆదుల పూజ కన్నను త్రిగుణ సామ్య అవస్థ గల పరమేశ్వరి పూజయే శ్రేష్టమగుట పరమేశ్వరి అందరి చేత పూజింపబడుతుంది. కాబట్టి ఇక్కడ త్రిగుణ సామ్య అవస్థ గల, అందరు చెప్పారు కదండి, సామరస్యం, అన్ని గుణాలు కలగలిసిన ఆవిడ అంటే ఏకగుణంగా ఉంది ఆవిడ. ఇదే ఏకగుణం అంటే. అంటే ఎలా ఇవ్వాలి, వరాలు ఇస్తున్నారు కదా అని అన్ని ఇచ్చేసే, ఎలా ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా. కాబట్టి గుణము అంటే అక్కడ ఏమిటి చెయ్యాలి. ఇప్పుడు మీరు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావటం లేదండి అంటారు కదా, ఆవిడకి అర్థం. ఆవిడ ఏమిటి చేస్తుంది, ఏది చేసినా బ్రహ్మాండంగానే చేస్తుంది. ఆవిడేమి సరేలేరా అని లేదు. పిల్లవాడు మొండి పట్టుదలగా ఉంటే ఏం చేస్తారు, మీరైతే వదిలేస్తారు. కానీ వాడు అనుభవిస్తాడు, బాగైందా అంటారు. ఆవిడ కనపడదు. మీరు మూర్తిని ఆరాధిస్తారు కానీ మూర్తి రూపంలో ఆవిడ కనపడదు. కాబట్టి మీరు ఏం చేస్తారు, కోరిక తీరితే ఒక రకంగా ఉంటారు, కోరిక తీరకపోతే తిట్టుకుంటారు, వదిలేస్తారు ఆ దైవాన్ని. దానికి ఏం నష్టం లేదు కదండి ఆవిడకి. ఆవిడ అలా గుణాతీతగా ఉంటుంది, గుణాలని ప్రవర్తింపజేస్తుంది. వ్యవహారంలో మీరు కూడా గుణాలని వ్యవహరింపరండి. మీరు మహాప్రేమ స్వరూపులే. మీ పిల్లలంటే, బంధువులంటే అట్లా మనకి ఒక్కొక్కరి మీద కొంతమందికి ఉంటాయి కదా. అలా అని నిజంగా ధర్మపరులు అయితే వాడు తప్పు చేసినప్పుడు మీరు వాళ్ళని దండిస్తారు. అదే అసలైనదండి, అసలైన గుణం అదే. అధర్మంగా ఉన్నప్పుడు వారికి సామరస్యంగానండి, సామభేద దాన దండోపాయాలతో అయినా చెప్పాలి. అది ఏ బంధమైనా సరే, పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా సరే, వినదగునెవ్వరూ చెప్పినా బాలాదపి సుఖాదపి, పిల్లలు చెప్పినా సరే వినాలి. ధర్మం చెప్పినప్పుడు అది అసత్యము లేదా అధర్మము అలా చెయ్యకూడదు అని మీకు తెలిసినప్పుడు చెప్పటంలో దోషము లేదు, చెప్పి తీరాలి. సరే అధికారం లేదు, ఇంకోటి లేదంటే అది వేరే విషయం. చెప్పినా వాడు వినడంటే అది వేరే విషయం. కానీ అది ఎవరికైనా సరే, ఏ బంధమైనా సరే, ఏదైనా మీరు చెప్పాలి. అది అధర్మము అని. మీకు అసలు సంబంధమే లేదు సరే అనుకోండి, మీరు దూరంగా ఉండొచ్చు, నష్టం. కానీ చెప్పగలగాలి. మీరు చెప్తే వాళ్ళు దూరం అయిపోతారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏదో అంటారు, అననీయండి. పరబ్రహ్మ ఉన్నాడు కదా మీకు. జరుగుతాయి. మీరు ధర్మం చెప్తే అవతల వాళ్ళు దాన్ని తీసుకోకపోతే మీ గురించి చెడు ప్రచారం చేస్తారు, ఏం సందేహం లేదు. ప్రపంచమే అది. మీరు భయపడక్కర్లా, మీరు ధర్మంగానే ఉండండి. మిమ్మల్ని అక్కడి నుంచి దూరం తీసుకొచ్చే బాధ్యత ఆవిడిది. ఎందుకంటే నువ్వు ధర్మంగా ఉన్నావు కదా, నిన్ను రక్షించాల్సిన. కాబట్టి ఇక్కడ పూజ కన్నను, ఆ త్రిమూర్త్యాదుల పూజ కన్నను త్రిగుణ సామ్యావస్థ గల పరమేశ్వరి పూజయే శ్రేష్టము అన్నారు. నస్వర దేవతలను ఆరాధించి ఏమిట్రా ప్రయోజనం అని చెప్పలేదు శివానందులు. ఎక్కడ చెప్పినా ఒకటే చెప్తారండి, వేరేగా ఏం చెప్పరు. మామేవ వ్రజ అన్నాడు ఆయన, నన్నే పట్టుకోరా అన్నాడు కృష్ణమూర్తి. అంటే అర్థం కృష్ణుణ్ణి అని. అక్కడ కృష్ణుడే శ్రేష్ఠుడు కాబట్టి కృష్ణుడు నన్ను పట్టుకోరా అన్నాడు. కానీ నువ్వు ఆరాధించే దైవం ఎవరైతే ఉన్నారో వారినే పట్టుకో. ఇక్కడ అమ్మ ఉంది కాబట్టి అమ్మనే పట్టుకో, అమ్మని ఆరాధించు. ఆ వాళ్ళందరూ వేరు కాబట్టి అది శ్రేష్టం. కాబట్టి ఒక్కరిని పట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక దారిలో వెళ్తే తొందరగా వెళ్తారు, కానీ 10 దారులు తిరిగితే ఎక్కడ వెళ్తారండి? ముక్కుసూటుగా ఇంటికి వచ్చేస్తే తొందరగా ఇంటికి వస్తారు. ఇటు పోయి అటు తిరిగి ఇటు తిరిగితే ఎప్పటికి వస్తారు? ఇది అంతే. కాబట్టి ఏకత్వం ఎప్పుడు కూడా యోగాన్ని కలుగజేస్తుంది, అంటే ఆనందాన్ని లయం తొందరగా. నది యొక్క లక్ష్యము సముద్రాన్ని చేరటమే. అది ఎన్ని వంకలు తిరిగినా వచ్చి తీరుతుంది, దారులు వెతుక్కుంటైనా సరే వస్తుంది.
వచ్చి సముద్రంలో కలిసిపోతుంది. కలిసిపోయాక ఇక తన ఐడెంటిటీని కోల్పోతుంది. ఎక్కడ సముద్రంలోకి వెళ్ళాక ఇక్కడ ఇది నేనండి అది అదండి అని లేదు, ఐడెంటిటీ లేదు. కాబట్టి నీకు తెలిసి ఇప్పుడు దారి, నీకు ఇప్పుడు దారి తెలియదు అనడానికి లేదు కదా. నువ్వు ఆరాధించే దైవం ఏదో దాని ఎందు మళ్ళీ జాతస్థంగా చెప్తున్నాను, వేదంలో చెప్పబడ్డ అంటే ప్రిస్క్రైబ్ చేయబడిన దేవతలనే ఆరాధించండి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పట్టేసుకుని ఆరాధించండి. కాబట్టి చక్కగా అలా ఆరాధించండి. మిమ్మల్ని ఆ యొక్క అద్భుతమైన ఆ చిద్గన ఆనందాన్ని మీకు ఇచ్చి తీరుతారు. ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలి. వీడు చదువుతాడండి, చక్కగా పరీక్ష రాస్తాడు. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో అయితే నానా రకాలు దిద్దే వాడి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి వాడు సరిగ్గా లేకపోతే వాడు సరిగ్గా మార్కులు లేకపోతే వీడు గోవింద. అదే చక్కగా ధర్మంగా ఉందనుకోండి, వీడు చక్కగా కష్టపడ్డాడు, రాశాడు, అన్ని చేశాడు, వీడికి దైవానుగ్రహం ఉందనుకోండి, ఆ దిద్దేవాడు సరిగ్గా ఉంటాడు, మంచి మార్కులు వేస్తాడు, వాడు ఫస్ట్ ర్యాంకులు కూర్చోడు. ఎందుకంటే వీడు అమ్మవారిని నమ్మాడు. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచే దైవాన్ని పరిచయం చేయాలి. నయాన భయం కేవలం చదువు విషయంలో కాదు, వాడి జీవితం చక్కగా ఉండడానికి. వాడు టెన్షన్ పడకుండా, వాడు టెన్షన్ పడితే మీకు టెన్షన్. ఇక ఎన్ని వస్తాయండి టెన్షన్ పడితే. అందుకని అదే ఆ దైవాన్ని అంటే ముందు మీరు పడుకోవాలిగా. సరే, ఇవన్నీ తెలిసిన తర్వాత అయినా ప్రయత్నం చేయవచ్చు. అంటే ఈ విధంగా ఆ అమ్మని ఆరాధించడమే అసలైన శ్రేష్టమైనది అని చెప్తారు. పుష్కర పరమేశ్వరుని వివిధ అంశములకు ఒకానొక అంశ విశేషం ఇది. పద్మాసనయై, పద్మనయనయై, పద్మపాదయై, మృణాల మృదుదోర్లతయని సంస్తుతింపబడిన పరమేశ్వరి పుష్కర తామరవలే వ్యాపించునది. న్యగ్రోధ పుష్కర ద్వీపే బ్రహ్మణ స్థానం ఉత్తమం. పుష్కర ద్వీపమున ఒక గొప్ప మర్రి చెట్టు కలదు. ఆ ద్వీపమునకు ఆ పేరు వచ్చనని ఆ మర్రి చెట్టు బ్రహ్మస్థానం అని తెలియచున్నది. పుష్కర ద్వీపంలో ఒక మర్రి చెట్టు అలా. అంటే ఇవన్నీ కూడా పురాణ విశేషాలు చెప్తారు. ఒట్టిగా ఆ పేరు రాలేదురా అని. మామూలుగా మనకి పుష్కరం అంటే 12 సంవత్సరాలు ఇవన్నీ చెప్తారు కదా. కానీ ఇక్కడ ఆ అమ్మాయి యొక్క ఒక రూపం ఇది. పద్మాసనయై, పద్మనయనయై, పద్మపాదయై, మృణాల మృదుదోర్లితం. మృణాలము అంటే ఆ తామర పువ్వు యొక్క తామర తూడు ఎంత మృదువుగా ఉంటుందో ఆవిడ అంత మృదువుగా అంత అందంగా ఉందని అర్థం. కాబట్టి అమ్మ పుష్కర అని పిలువబడుతోంది. విశాఖ ఎందు సూర్యుడు అంటే విశాఖ నక్షత్రం, కృత్తిక అనే నక్షత్రంలో చంద్రుడు ఉండు కాలాన్ని పుష్కర యోగం అంటారు. అంటే ఒకటే సమయంలో ఇలా ఉంటాయి. ఈ యోగము అతి దుర్లభం. పరమేశ్వరి ఈ యోగకాల స్వరూపిణి. కాబట్టి అక్కడ ఆ అమ్మని ఆరాధించాలి అని. ఇక్కడ చాలా ఉంటాయండి. మనం పూర్ణిమ రోజు చంద్రుడిలో అమ్మని ఆరాధించడం గురించి అప్పుడు వచ్చింది కదా, అది ఉన్నాయి. ఎన్ని 16 ఏవో 36 ఏదో లెక్క ఉంటుందండి. అన్ని రోజులు ఆ పొద్దునంతా ఉపవాసం అలా ఉండి ఆ సాయంకాలం అమ్మని పూజించడం చాలా ఆనందం వస్తుంది. ఆ చంద్రుడు అంటేనే ఒక ఆహ్లాదకరం. ఆ చంద్రుని యొక్క కిరణాలని మనం ఆవు పాలల్లో పచ్చి పాలల్లో ఆ భావన చేసి అమ్మని భావన చేయాలి. అక్కడ అమ్మ ఉందని భావన చేయాలి. కాబట్టి దానికి పూజ ఉంటుంది. శ్రద్ధయే ముఖ్యం. కాబట్టి ఇలా పౌర్ణమి పూజ ఎలా అయితే ఉంటుందో అలాగే అష్టమి రోజు కూడా అమ్మ పూజ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి పూజలు. ఏమి మనకి తెలియకపోతే ఏది లేదు అనడానికి లేదు కదా. అలాగే ఈ యొక్క విశాఖ యందు సూర్యుడు, కృత్తిక యందు చంద్రుడు ఉండు కాలం ఇది చాలా దుర్లభం. అంటే ఎన్నో సంవత్సరాలకి ఏదో వస్తుంది అలాగే మనం చూసి ఆ సమయంలో ఆ అమ్మని భావన చేయటం, పరమేశ్వరిని పూజించటం అనేది చాలా విశేషం అని చెప్పారు. పరమేశ్వరి పుష్కరమను తీర్థక్షేత్ర స్వరూపము కలదు. 12 సంవత్సర కాలములకు పుష్కరమను సంజ్ఞ కలదు. నక్షత్రముల యొక్క కాల అవధి యందు అత్యుత్కృష్ట కాల భాగమునకు పుష్కర కాలం అనే సంజ్ఞ కలదు. అంటే మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు పుష్కరము అంటే 12 సంవత్సరాలని ఒకటి చెప్పుకున్నాను. సంజ్ఞ అంటే ఒక గుర్తు కలదు అని అర్థం. ఆ విధంగా అమ్మవారికి ఉన్నాయి. పుష్కర అంటే రకరకాల అర్థాలు. అమ్మ పరంగా అయితే ఈ సర్వశ్రేష్టం అమ్మ అనేది ఒకటైతే ఆ పుష్కర అనే రూపం పద్మనైన పద్మాసన అంటే అంత చక్కగా అమ్మ
అందంగా, ఈ అమ్మ అందమే. ఇంకొక రూపం, రకరకాల రూపాలు కదండి. అమ్మని ఏ రూపంతో ఏ నామంతో అయినా మనం ఆరాధించవచ్చు అని చెప్పారు. కాబట్టి పుష్కర అని కూడా దానికి మళ్ళీ కాలానుగుణంగా చెప్పాల్సి వచ్చిన ఆ పుష్కర యోగం గురించి చెప్పారు. పుష్కరేక్షణ పుష్కరేణో అమి అపమితే పుష్కరేణోపమితే అక్షిణి యస్యేతి పుష్కరాక్ష పద్మపత్రముల వంటి మనోహరములైన నేత్రములు కలవు పరమేశ్వరి పుష్కరేక్షణ. మనకి పుష్కర అంటే ఏంటో చెప్పారు. బహుశ్యాం ప్రజాయేత అను పరమేశ్వర ఈ క్షణమున ఆవిర్భవించినది అగుట ఇచ్ఛాశక్తి స్వరూపిణి అగు పరమేశ్వరి పుష్కరేక్షణ. అంటే అమ్మ యొక్క చూపు వల్లనే ఈ క్షణం వలన ఏర్పడింది సకల బ్రహ్మ. ఆవిడ అనుకుంది ఒక్కదాన్నే ఉన్నాను, బహుశ్యాం అందుతాను, అనంతం అవుతాను, అనేకం అవుతాను అనుకుంటారు. అనుకుని ఆవిడ ఒక చూపు చూసి ఉంచారు, అంతే ఈ సృష్టి జరిగిపోయింది. ఆవిడేం కష్టపడలేదు. మనం ఓ పని చేయాలంటే కష్టపడాలి. ఎవరో ఒకళ్ళకి చెప్పాం కదా, ఆర్డర్ చేయాలన్నా కూడా నువ్వు చేస్తే ఏదో చేయాలి కదా, ఎవరికన్నా చెప్పాలి, ఏదో ఒకటి జరగాలి. అమ్మ ఆ ఈక్షణ శక్తి, ఒక సంకల్పం, మనసులో సంకల్పం రాగానే ఆవిడ యొక్క ఈక్షణం వలన ఈ సృష్టి ఏర్పడింది, ఆవిర్భవించింది. పరంజ్యోతి పరస్మై జ్యోతిషే నమః. పరమేశ్వరి పరమోత్కృష్టమైన స్వయం ప్రకాశమగు బ్రహ్మ తేజస్ స్వరూపం. ఆవిడకి ఎవరి వల్ల రాలేదండి, ఏదో ఇంకోటి లేదు. స్వయంభూవులను వింటాం కదా, అంటే అది ఎవరు ప్రతిష్ఠించలేదు, ఆయన స్వయంగా అక్కడ వెలిశాడు అంటారు. అంటే అర్థం ఏమిటి, ఆ లింగం అనండి, ఆ విగ్రహంగా ఆ అమ్మ యొక్క తేజస్సు శక్తులు ఉన్నాయని. అదే విధంగా అమ్మ ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసు కదా. నీలో అహంకారం నశించినప్పుడే అమ్మ వస్తుంది, అదే ఆత్మ సాక్షాత్కారం. నీలోని ఆ బండతనం నశించినప్పుడే నీలో ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. బండతనం నశించాలి, నేను అన్న భావమే బండతనము. నేను నశిస్తే నది పరబ్రహ్మ. కాబట్టి భండాసురుడు అంటే ఎవరో కాదురా, అంత సైన్యము అవన్నీ నీకు లీలగా చెప్పారు, అవన్నీ నీలోవే, ఎక్కడో లేవు. మొదటి బండతనం ఏంటి, నేను అనే అహంకారం, నాది. నేను మొదలైతే ఎన్ని వస్తాయి తెలుసు కదా, అనేకం, అవే సైన్యాలు. కాబట్టి ఆవిడ బ్రహ్మ తేజస్సు స్వరూపం. బ్రహ్మ తేజస్సు అంటే ఇక్కడ మళ్ళీ మీరు సృష్టించే కోసం ఉన్న బ్రహ్మాని కాదు అర్థము. బ్రహ్మ తేజస్సు అంటే వర్ణింపనలవు గాని తేజస్సు, ఆ ప్రకాశం, ఆ శక్తి. ప్రపంచ జ్యోతి స్వరూపములకు సూర్య చంద్ర అగ్నులను తేజస్సులకు తేజమును ఇస్తాయి. అంతటి తేజస్సు అంటే వీటికి ఇచ్చినా మళ్ళీ ఆవిడ దగ్గర అంత తేజస్సు ఉంది. ఒక సూర్యుడి తేజస్సు రాత్రిపూట అయినా సరే చంద్రుడు ఎంత వెలుగుతాడండి, ఎంత వెలుతురుగా ఉంటుంది అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాస్త పల్లెటూరులో అనుకోండి, చక్కగా ఆ తేజస్సు ఎంత బాగుంటుందో. ఆ చిన్నప్పుడు అలా మనం బయట పడుకుంటే ఆ తేజస్సు అది బయట పడుకున్న వాళ్ళకో పల్లెటూర్లలో వాళ్ళకో చక్కగా ఇది అనుభవం ఉంది, ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఔషధీ గుణాలు కలదేనని. కాబట్టి ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఆవిడ కేవలం ఒకటే ఇస్తుందనా, అన్ని ఇస్తుంది ఆవిడ. ఆవిడ పట్టుకుంటే చాలు, ఇహము పరము రెండు ఇస్తుంది. కాబట్టి వాటికి తేజస్సు కూడా ఆవిడే ఇచ్చింది. సూర్యుని ప్రకాశము చంద్ర ప్రకాశానికి మనం వేరేగా అనడానికి లేదు. సూర్యప్రకాశం వల్ల నీ పనులు పంటలు ఇలాంటివన్నీ, అంటే చంద్రుని తేజస్సు వల్ల ఆ రాత్రి పూట, ఇప్పుడంటే కరెంటు దీపాలు ఏమన్నా అనండి, అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ వీడి యొక్క స్వయం కృతాలు. ఇది కూడా అమ్మదే, అందులో సందేహం లేదు, కానీ వీడి స్వయం. పూర్వకాలం ఆ ఔషధి గుణాలు మనకి లభిస్తాయి చంద్రుని యొక్క కిరణాల వల్ల. మనసు ఆహ్లాదం పొందుతుంది. అంటే నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కదండి. ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి వాటికి ఆ అగ్నికి ఆ తేజస్సు, అగ్ని దగ్గర కూర్చుంటే ఎలా అవుతుందో తెలుసు కదా. వీటి యొక్క తేజస్సు కూడా ఆవిడదే, అమిత తేజస్సు కలది బ్రహ్మ తేజం. సకల జీవ ప్రపంచములను
చిత్కళ రూపమున ఉన్నది కూడా పరంజ్యోతి అనబడుతున్నది. చిత్కళ లోపల ఉన్నది ఆవిడ. ఆవిడ లేకపోతే నువ్వేమిటి చేసేది? చంద్రుడిని చూస్తావా, సూర్యుడు అసలు ఏమిటి చేస్తావు? నువ్వు మరలా సూర్యోదయానికి పూర్వం నువ్వు లేస్తున్నావు అంటే ఆవిడ చిత్కళ రూపంలో నీలో ఉన్నది. లేకపోతే ఇంకా నువ్వు లేచే ప్రశ్న ఎక్కడుందండి? ఇంకా లేదు. ఆత్మజ్యోతియే పరంజ్యోతి అంటే ఇక్కడ ఇన్ని తేజస్సులు ఆవిడవే, ఏమి సందేహం. కేవలం అవేనా ప్రకాశించేది? నీకు కనపడుతున్న ప్రకాశమేనా అంటే కాదురా, నీలో ఉన్న శక్తి కూడా ఆవిడే. అదే పరబ్రహ్మము, బ్రహ్మ తేజస్సు. ఎంత తేజస్సు ఎన్నిటికి ఇచ్చినా తరిగిపోనిదే బ్రహ్మ తేజస్సు అనగానే మీరు ఏదో లైట్లు అలా భావించడానికి లేదు. సమర్థత, శక్తి అంతటా వ్యాపించు. నది దగ్గరికి మీరు ఏ పాత్ర తీసుకెళ్తారో అంత మాత్రమే తీసుకొచ్చుకోగలరు. ఏది తీసుకెళ్ళకపోతే దోసిల్లో కూడా అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకుంటారా? అలాగే ఆ పరబ్రహ్మమును గుర్తించిన వాడికి బ్రహ్మ తేజస్సు లైవ్ అయిపోవాలి. ఆ బ్రహ్మ తేజస్సు లైవ్ అయిపోయిందంటే ఆ తేజస్సు వీడిదే అవుతుంది కదా. ఐడెంటిటీ లేని వాడికే అసలైంది. ఇంకెందుకండి అవన్నీ ఐడెంటిటీ లేదంటే నీకు బ్రహ్మం అనే ఐడెంటిటీ వచ్చింది కదరా, మళ్ళీ ఈ నశించే ఐడెంటిటీతో ఏమిటి నీకు పని? ఎంతో మంది నశించారండి, వాళ్ళందరూ ఐడెంటిటీ ఉందా? మీ తాతలో అసలు ఇంకా మళ్ళీ మాట్లాడితే నిజంగా ఈ తరం కొంతమంది పిల్లలకి తాతలు తెలుసండి? తాతలు తెలీదు. కొంతమందికి ఉన్నా తెలీదు తాతలు తెలీదు, ముత్తాతలు అసలు తెలీదు. సరే రకరకాలు. మరి ఇంకా బ్రహ్మం ఏం తెలుస్తుందండి? కాబట్టి నీకు తెలిసింది బ్రహ్మం ఏమిటో, కాబట్టి నువ్వు బ్రహ్మంగా ఐడెంటిటీని తెచ్చుకో. ఇవన్నీ దేనికండి? ఇవన్నీ నశించేవే. వాళ్ళ తాత అని వస్తాడు. ఇది నేను మామూలుగా చెప్తున్నానండి, సహజంగా. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు. కొంత వయసు వచ్చాక నీకేం తెలియదు తాత అంటే. అందరూ అంతే, సహజం అది. ఇక్కడ ఏదో వాడు చెడ్డవాడని కాదండి అర్థం. అదే అంటే ఈ యొక్క లౌకిక వ్యవహారమే అలాంటిది. తల్లిదండ్రులు అనరా నీకేం తెలియదు మాట్లాడకుండా కూర్చోండి అని అనరా? అంటే ఏ బంధాన్ని ఏమంటుందో ఎవరు ఊహించలేరు. అలాని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు అర్థము. ఇది అంతే ఈ వ్యవహారం. లౌకిక వ్యవహారంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏది ఎందుకు ఎలా జరుగుతుంది అనేది నువ్వు ప్రిడిక్ట్ చేయలేవు. జరిగిన తర్వాత ఏది లాభం? ఎందుకు అన్న ప్రశ్న ఎక్కడేస్తావు? కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసిన వాడికి అసలైన బ్రహ్మం. కాబట్టి బ్రహ్మంలో లీనమైన వాడికి అసలు ఏ గొడవ. కాబట్టి చక్కగా అందరూ బ్రహ్మమయులు అవ్వండి. ఆ బ్రహ్మలో ఏకత్వాన్ని సాధించాలి. యోగము అన్నారు. ఆ యోగము అమ్మని ఉపాసించటము అంటే సర్వకాల సర్వావస్థల యందు ఆ అమ్మతో మమేకమై ఉండటం. దానికోసమే ఒక నామాన్ని తీసుకుని సర్వకాల సర్వావస్థల యందు ఆ స్మరణ చేస్తూ ఉంటే ఈ లౌకిక వ్యవహారం అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే అంతటా ఉన్నది ఆవిడే. ఆవిడ లేనిది లేదు. నువ్వు వ్యవహారం నీ బుర్ర పెట్టి ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందుకే మనకి వశిష్ఠ రామాయణంలో ప్రథమంగానే చెప్తాడు ఆయన, తల లేని వాడికే ఈ బ్రహ్మం తెలుస్తుంది అంటాడు. అదృష్టం అనేది లేనే లేదు, దైవం లేనే లేదంటాడు. వశిష్ఠ రామాయణంలో మొదటగా చెప్పేది అదే. వేరు దైవం ఎక్కడుంది? బ్రహ్మం తప్ప. కాబట్టి ఇక్కడ దైవాన్ని ఆరాధించవద్దని కాదు, దైవమే పరబ్రహ్మం అన్న ఒక దృఢ విశ్వాసంతో ఆరాధించండి. ఉపాసన చెయ్యాలి. ఆరాధన అంటే ఉపాసన. సర్వకాల సర్వావస్థల యందు ఏకత్వాన్ని, అంటే మీరు ఏకత్వంలో వెళుతూ ఉంటే, ఏకముగా ఉంటే యోగం లభిస్తుంది. యోగము ఏకము ఒకటే. యోగము అంటే అనుభవించేది యోగం, ఏకము అంటే నువ్వు ఆచరించేది. కాబట్టి ఆ ఏకత్వాన్ని ఆచరిస్తే యోగం లభిస్తుంది. పరమానంద ధన ఆనందం లభిస్తుంది. అది ఎప్పుడో 30 ఏళ్ళకి పొందితే ఆనందం కానీ నువ్వు 80 ఏళ్ళకి పొందితే ఏమిటండి? పొందకూడదని నేను అంటలేదు. ఎవరి దాని లేటని పొందవచ్చు. సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పదు. ఎందుకంటే 60 ఏళ్లే పూర్ణాయుష్. తర్వాత 80 ఏళ్ళకి మార్చారనుకోండి, వేరే విషయం. అందుకని 60 ఏళ్ళకి షష్ఠి పూర్తి అని అంటే ఒక చక్రం తిరిగింది కాబట్టి మృత్యుంజయ జపాలు ఇవన్నీ చేసుకుంటారు.
ఎందుకంటే అమ్మాయి ఇన్నేళ్ళు బతికాను, ఈ తర్వాత జీవితం కూడా చక్కగా ఉండాలని బాహ్య ప్రపంచంలో ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆయుష్ జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి ఆయుష్ ఎంతని లెక్క పెట్టుకుని ఆ ఆయుష్ గురించిన అన్ని చేసుకునే బదులు ఇంత ఆయుష్ వచ్చింది, ఏమిటి నేను సాధించాను అసలైనది, ఏమిటి సాధించానని నేను బాహ్యంవి చెప్పటం లేదు. బాహ్యంలో నువ్వు ఏదేది సాధించాలో అవన్నీ నీకు ఇచ్చి తీర్తాడు. నీ యొక్క పూర్వజన్మది అవన్నీ అప్పుడు లెక్కలు. అది కాదు ఆలోచించమనేది. సాధనా పరంగా ఉన్నది బ్రహ్మమని నాకు తెలిసింది కదా, నేను ఏమిటి చేశాను, ఎంత సాధన చేశాను, ఏమిటి నాలో ఇంకా ఈ చెడు గుణాలు ఎలా ఉన్నాయి, ఇంకా ఎందుకు నేను పోగొట్టుకో, ఇది నువ్వు ఆలోచించవచ్చు. ఈ జీవితాన్ని నేను సార్థకం ఎందుకు చేసుకోలేకపోతున్నాను అని, ఎందుకు అని ఏడుస్తూ కూర్చోమని కాదు. అందుకే నెగిటివ్ ఎప్పుడు ఇది చేయకూడదు. ప్రశ్న వేసుకుని వెంటనే సాధన చేసుకుని జన్మని సార్థకం చేసుకోవాలి. ఆ సార్థకతే బ్రహ్మ తేజస్సు, బ్రహ్మము, అద్వైతము, జీవ బ్రహ్మైక్యము, ఆత్మ సాక్షాత్కారం, ఇలాంటి అద్భుతమైన పదాలతో ఉంటుంది. శుభం భూయాత్.